సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు జాగ్రత్తగా తీయండి, బైబిల్స్ లేని వారు శ్రద్ధగా వినండి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడతాడు. ఆమేన్. యా. భక్తి విడిచిన వాని మార్గములో వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. భక్తి విడిచిన మార్గం ఎలా ఉంటుందంట చెప్పాలి? వెక్కసం, వామిటింగ్ వస్తుందంట. కొన్నిసార్లు మన జీవితం మనకే అసహ్యం వేస్తుంటుంది తెలుసా. మన బ్రతుకు మీద మనకే చిరాకు వస్తుంటుంది. పో నా బతుకు జడ, పో అని అర్థం చేసుకుని ఊసుకుంటా ఉంటాం. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఫేస్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రక్చర్, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. If you lose your spirituality, if you lose the fundamental ethics, నీ జీవితంలో ఫౌండేషన్స్ నీకు పోతే నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. ఏంటి ఒక మానవుడు, ఒక క్రైస్తవుడి జీవితం ఎలా అయిపోతుంది? భక్తిలో ఉందా, భక్తిలో లేదా? అసలు భక్తి అంటే ఏంటి? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? భక్తి అంటే ఎలా ఉంటుంది? భక్తి రోజు దైవికమైన కార్యక్రమాలు నువ్వు ఏదైతే చేస్తున్నావో, దేవుడికి సంబంధించినవి, దేవుడికి నచ్చినవి ఏదైతే రోజు చేస్తున్నావో దాన్ని భక్తి అంటారు. సో ఇట్ కమ్స్ అండర్ యువర్ స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ స్టాండర్డ్స్. సో ఈ భక్తి ఎలా ఉంటుంది, ఈ భక్తి లేకపోతే ఎలా ఉంటుంది, మనం ఈరోజు జాగ్రత్తగా చూడబోతున్నాం. ఆమేన్. ఓకే. సో ఇంకా చాలామంది వాళ్ళ భక్తిని ఎలా చూపిస్తారంటే రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. దే కమ్ ఇన్ ఏ ప్రాపర్ గుడ్ డ్రెస్, ఒక మంచి డ్రెస్తో వాళ్ళు వస్తూ ఉంటారు. సో కొందరు ఎలా మాట తీరును బట్టి వాళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దే వాంట్ టు షో దేర్ స్పిరిచువాలిటీ, హౌ గుడ్ వీఆర్, హౌ ప్యూర్ వీఆర్. సో నీ ఆత్మీయతను బట్టి, నీ ఎదుగుదలను బట్టి, నీ భక్తిని బట్టి నీ జీవితం ఆధారపడుతుంది. ఆమేన్. నీకు నువ్వు ఎప్పుడు నచ్చవు, నీకు నువ్వు ఇన్ని సంవత్సరాలు, నీకు ఒక 10, 20, 30, 50, 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 50, 60 సంవత్సరాల్లో నీవు ఒక్కసారిన నీకు నువ్వు నచ్చకుండా ఉన్నావు. ఎప్పుడది? నాకంటే నాకు అసహ్యం వేస్తుంది, నా జీవితం అంటే నాకే చిరాకు వస్తుంది, నా బ్రతుకంటే నాకే వెక్కసం పుడుతుంది, నానంటే నేనే అసహ్యం వేస్తుంది. వేరే వాళ్ళని తిట్టుకోవడం కాదు, నీకు నువ్వు ఎప్పుడైతే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటావో దాని సైన్, దాని సూచన ఏం తెలుసా? నీలో భక్తి తగ్గిపోయింది. నీవు దేవుడి మీద ఫోకస్ చేయకుండా నీ మీద ఫోకస్ చేయడం ప్రారంభించావు. దాట్స్ వై యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. అంటే ప్రభు ఒకటే అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. బట్ మన జీవితం అంతా ఉల్టా ఉంది. భక్తి విడిచిన మార్గము వాడికే వెక్కసమవుతుందంట. నువ్వు పాటలు పాడితేనే పాటలు పాడిపోతుంది, నాకెందుకు? నువ్వు ప్రార్థన చేస్తే చేయి, నాకెందుకు? నాకు అనవసరం, నాకు అసలు వెక్కసమే పుట్టదు. కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన ఆపేస్తానో, నేను ఎప్పుడైతే పాటలు పాడడం ఆపేస్తానో, నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి రావడం ఆపేస్తానో, నా జీవితంలో ఎప్పుడైతే జరగడం ఆగిపోతాయో అప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చర్చికి రానోండి ఎప్పుడో మీరు అసహించుకున్నారా? అసహించుకోరు. పక్క రోజు కలిస్తే హలో ప్రైజ్ లార్డ్ అంటారు. అబ్బా భలే కలుసుకున్నారనుకుంటారు మీరు. ప్రార్థన చేయనోడిని మీరు ఎప్పుడైనా విసర్జించారా? నో. హాయ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, హౌ ఆర్ యూ అంటారు పక్క రోజు, మండే, ట్యూస్డే, వెనస్డే. బైబిల్ చదవనోడిని ఎప్పుడైనా నువ్వు చేసావా? లేదు. నీ పాటికి నువ్వు డెఫినెట్గా పలకరిస్తున్నావు, బాగానే ఉన్నావు. బట్ ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆత్మీయ జీవితంలో కాపాడుకోలేకపోతావో ఎవరితో కలవలేవు, ఎవరితో ఉండలేవు, ఎవరితో సంతోషంగా ఉండలేవు, ఎవరితో నువ్వు హ్యాపీగా ఉండలేవు. భక్తి విడిచిన వాడి మార్గము వాడికే వెక్కసమవుతుందంట. అండ్ వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ? ఈ భక్తి అంటే ఏంటి? కొందరికి భక్తి అంటే చాలా మందికి తెలుసు, కొందరికి యవనస్తులకి భక్తి అంటే తెలియదు, చిన్నపిల్లలకి అసలు తెలియదు భక్తి అంటే. అన్యుల లాంగ్వేజ్ ప్రకారం భక్తిని ఒక పూజ ఫామ్లో వాళ్ళు భక్తిని ప్రదర్శిస్తారు. దే ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. మనం ప్రార్థన అంటాం, వాళ్ళ పూజ అంటారు. భక్తిని ఇంకొక ఫార్మాట్లో మనం చూడగలిగితే నిష్ఠ, దేవుని యందు నమ్మకం, భక్తి. భక్తిని ఇంకొక లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోగలిగితే దేవుని యందు నిరీక్షణ.
ఆమెన్. భక్తిని ఇంకొక ఫామ్లో మనం మాట్లాడుకోవాలంటే దేవుని కొరకు చేసే పనులు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, దాన్ని నీ భక్తి అంటారు. దట్స్ యువర్ స్పిరిచువాలిటీ. నీ లైఫ్లో ఇన్ని సంవత్సరాలు నీకు వంటే నువ్వు విరక్తి పుట్టింది, నీవంటే నీకు అసహ్యం వేసింది, నిన్ను నువ్వు ఆపేసుకుందాం అనుకున్నావు, నీ జీవితాన్ని ఆపేసుకుందాం అనుకున్నావు. నీ జీవితం అంటే నీకే వాళ్ళు చూడట్టున్నారు, నేను చూడట్టున్నాను, అబ్బా వాళ్ళకేం వాళ్ళ లైఫ్ బాగానే ఉంది, నా లైఫే దరిద్రంగా ఉంది, అబ్బా వాళ్ళకేం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా లేను. సో డెవిల్ ఆల్వేస్ మేక్ యూ టు కమ్ డౌన్ ఫ్రమ్ యువర్ స్పిరిచువాలిటీ. నీ భక్తిని ఆపేద్దాం అనుకుంటుంది అపవాది ఎప్పుడు. నువ్వు భక్తిపరుడు అయితే నీ జీవితంలో ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటావు. ఆమెన్, ఆమేన్. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. ఎస్. భక్తి నీకు నిరీక్షణ ఇస్తుంది, భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, భక్తి నిన్ను బలపరుస్తుంది, భక్తి నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో అదే భక్తి మనకి లేకపోతే దేవుడు ఆ రోజు మన జీవితంలో అద్భుతం చేయలేదా, దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరిగించలేదా, నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటావు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు, నిన్ను నువ్వు అసహించుకుంటావు. ఎంతమందికి ఎన్నిసార్లు మీ భక్తి లేడం ద్వారా మీకు మీరే వెక్కసం పుట్టింది? ఓ మెనీ పీపుల్. యా, లెట్ us stop that. మనం దాన్ని ఆపేద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దాన్ని ఆపాలి. ఆమెన్. దేవుడు దాన్ని ఆపాలనుకుంటున్నాడు. కింద మాట చూద్దాం, చాలా చక్కటి మాట. తర్వాత మంచి వాని స్వభావము వానికే సంతోషం ఇస్తుందంట. యువర్ ప్రేయర్ లైఫ్, యువర్ స్పిరిచువాలిటీ, యువర్ గివింగ్, యువర్ నేచర్, యువర్ క్యారెక్టర్ విల్ గివ్ యూ జాయ్. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఉదయకాలం లేచి ప్రార్థనలో ఉంటున్నాను, దేవుణ్ణి స్మరించుకుంటున్నాను, దేవుణ్ణి సేవిస్తున్నాను, దేవుడి పనులు చేస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆమెన్. సమ్టైమ్స్ వి డూ సమ్ చారిటీ. కొందరికి మనం బట్టలు ఇస్తూ ఉంటాం, ఆహారం పెడతా ఉంటాం, తర్వాత లేని వారికి కొన్ని ఇస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది హృదయం? చాలా సంతోషం వేస్తుంది. విల్ బి వెరీ హ్యాపీ ఇన్ హిస్ ప్రెజెన్స్. మనం తినకపోయినా మనం చాలా సంతోషంగా ఉంటాం, ఎందుకంటే మంచి వాడి యొక్క పనులు, వాడి స్వభావం వాడికే సంతోషాన్ని ఇస్తాయంట. ఈరోజు మనం భక్తిలో ఉన్నామా? అసలు భక్తిని ప్రారంభించామా? అసలు మనం భక్తిని కొనసాగిస్తున్నామా అని మనం ఒకసారి చెక్ చేద్దాం, అలర్ట్ చేద్దాం. లేదని ఎడల ప్రారంభిద్దాం. ఆమెన్, ఆమెన్. ప్రతి బిడ్డ భక్తిలో ఉండాలి. ఆమెన్. ప్రతి బిడ్డ స్పిరిచువాలిటీలో ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. దానిలో ఒకవేళ లేకపోతే నువ్వు ఏ రోజుకైనా పడిపోతావు. భక్తి లేకపోతే మనల్ని అపవాది కూల్చివేస్తుంది. లెట్స్ గో టు డానియల్. కమ్ ఆన్. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతనికి నియమింపవలనని రాజు ఉద్దేశించెను. దేర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ డానియల్. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దానియేలు. తన భక్తి గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూద్దాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పు అయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు ఏం లేదంట, ఏ తప్పు ఏ లోపము లేనివాడంట. ఏ తప్పు ఏ లోపము లేనివాడు ఎలా ఉన్నాడు ఇన్ని రోజులు? అసలు ఒక వ్యక్తి తప్పు చేయకుండా లోపము లేకుండా ఎలా బతికాడు? అసలు ఒక వ్యక్తికి ఇది సాధ్యమేనా? దేవుని కుమారుడు అయ్యుండి, దేవుని బిడ్డ అయ్యుండి ఒక తప్పు లేకుండా, ఒక లోపము లేకుండా ఎలా బతుకుతాం? ఎలా? ఒంటరిగా అయితే బతకలేం. ఓకే, కమ్ ఆన్, రీడ్ దట్.
అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని, ఏంటది? దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము అనుకుని. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ స్పిరిచువాలిటీ. జనములు అతని యొక్క భక్తిని చూస్తున్నారు, అతని యొక్క భక్తిని చూస్తున్నారు. ఆ సామ్రాజ్యములో అందరికీ తెలుసు అతని భక్తి ఎలా ఉందో. ఇంకోటి, మనం కూడా భక్తి పరుల గురించే మాట్లాడుకోవాలి, భక్తిహీనుల గురించి మాట్లాడుకోకూడదు. ఇక్కడ చూడండి, దానియేలు యొక్క భక్తి అందరికీ అర్థమైపోతుంది. తన భక్తి ఎలా ఉందో, నీ జీవితంలో భక్తి ఉందా భక్తి లేదా జనాలకి కనబడుతుంది. యేసు నామములో నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా. ఓకే, కమ్ ఆన్, రీడ్ దట్. కాబట్టి ఆ ప్రధానులను, చదువు. అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా నిరి, రాజగు దర్యావేషు చిరంజీవి ఉందువుగాక. ఓకే, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప జనములు భక్తి ఆపేయాలి. 30 days. ఓకే, యా. మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఓకే, ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహములో పడద్రోయబడును. దేర్ విల్ బి ఎ టెస్ట్ ఫర్ యువర్ స్పిరిచువాలిటీ. నీవు గాని భక్తిలో ఎదుగుతున్నావా, నీకు దేవుడు ప్రమోషన్లు ఇస్తాడు. అదే సమయంలో ఒక పరీక్ష కూడా ఉంటుంది. భక్తిని ఆపేసే వాళ్ళకి ఏముండదు, భక్తిలో కొనసాగిపోయే వాళ్ళకే దేవుడు అనేకమైన పరీక్షల గుండా తీసుకెళ్తాడు. చూడండి, దానియేలుకు ఒక శ్రమ వచ్చింది, కానీ దానియేలు యొక్క భక్తి మనము చూద్దాం. అతను ఎటువంటి స్పిరిచువాలిటీలో ఉన్నాడు చూద్దాం. కమన్, లెట్స్ కమ్ డౌన్. యా. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనములుగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. మన భక్తికి ఒక పరీక్ష రాబోతుంది, మన భక్తికి ఒక టెస్ట్ రాబోతుంది. చూద్దాం ఈ దానియేలుకి ఎటువంటి పరీక్ష వచ్చిందో తన భక్తికి. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అంటే రోజు ప్రకారం అని అర్థం. అనుదినము ముమ్మారు మోకాళ్ళొంగి తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. సో ఇది దానియేలు యొక్క భక్తి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? రోజు 3 సార్లు ప్రార్థన చేయడం దానియేలు యొక్క భక్తి. అది ఆయన స్పిరిచువాలిటీ. ఒక్కొక్కరితో ఒక్కొక్కటి ఉంటుంది. కొందరు రోజు పాటలు పాడతారు, 10-20 పాటలు పాడతారు. కొందరు బాగా ఆరాధిస్తారు, కొందరు బాగా భాషల్లో మాట్లాడతారు, కొందరు ఎక్కువ సమయాన్ని దేవుడితో గడుపుతూ ఉంటారు. కానీ దానియేలు యొక్క భక్తి ఎలా ఉందంట, రోజుకి 3 సార్లు ముమ్మార్లు ప్రార్థన చేస్తాడంట. యెరూషలేం వైపు తిరిగి ఎవ్రీడే హీ ప్రేస్ థ్రైస్ ఎ డే. ఈ భూమి మీద ప్రార్థన చేయనోడికి కష్టాలు వస్తాయి, ప్రార్థన చేస్తున్నా కూడా కష్టాలు వస్తాయి. ఆమెన్. ఏది అనుకుంటావు? అరే నాన్న, ప్రార్థన చేసినా కష్టాలు వస్తాయి, ప్రార్థన చేయకపోయినా మరి ఏ మార్గం ఎన్నుకుంటారు? ప్రార్థన చేయకుండానే కష్టాలు వస్తే బాగుంటాయి అంటారా? ప్రార్థన చేసినా కష్టాలు వచ్చినా నో ప్రాబ్లం మనకు. ఆమెన్, ఆమెన్. సో చూడండి, నీ భక్తికి ఒక పరీక్ష వస్తుంది. నీ భక్తిని ఆపేస్తారు, నీ భక్తిని ప్రార్థన చేయనివ్వరు, నీ భక్తిలో నుంచి కిందకి రావాలని కోరుకుంటారు చాలామంది. నువ్వు పడిపోవడం చాలామందికి ఇష్టం, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడం చాలామందికి ఇష్టం, నువ్వు బైబిల్ చదవకుండా ఉండడం చాలామందికి ఇష్టం, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉండడం చాలామందికి ఇష్టం. అపవాది సామ్రాజ్యానికి ఇష్టం. ఏమంటావు మరి? సో ఈ దానియేలు కూడా ఒక శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ తెలుసా? నీ భక్తిని ఆపేసే శ్రమ. నువ్వు ఈ 30 రోజులు ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించకూడదు, ఈ వ్యక్తినే చేయాలంట. కమ్ ఆన్, రీడ్ దట్. యా.
ఆ మనుషులు గుంపు కూడి వచ్చి ఆ, దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు మ్. ఆయనను బతిమలాను కొనుటయు చూచి ఆ, రాజసమూహమునకు వచ్చి ఓకే. శాసన విషయమును బట్టి మ్. రాజా మ్. 30 దినముల వరకు నీకు తప్ప ఆ. మరి ఏ దేవునికైనను ఆ. మానవునికైనను మ్. ఎవడును ప్రార్థన చేయకూడదు. ఆ. ఎవడైనా చేసిన ఎడల ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో వాడు సింహాల గుహలో పడద్రోయబడునని మ్. నీవు ఆజ్ఞ ఇయ్యలేదా చెప్పలేదా? ఆ, అని మనవి చేయగా మ్. రాజు రాజు మాదీయుల యొక్కయు మ్. పారసీకుల యొక్కయు మ్. పద్ధతి ప్రకారము మ్. ఆ సంగతి స్థిరము, ఎస్, నెక్స్ట్. ఎవరును దాని రద్దుపరచజాలరు అనెను. అస్సలు అందుకు వారు చెరపట్టబడిన యూదులలో మ్. ఉన్న ఆ దానియేలు మ్. నిన్నే గాని మ్. నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక ఏంటది? నిన్ను నీ శాసన నేను లక్ష్య పెట్టను. నువ్వు భర్త అయితే ఏంటి, భార్య అయితే ఏంది, కొడుకు అయితే ఏంది, కూతురు అయితే ఏంది, ప్రార్థన చేసుకుని వస్తా అంతే. ఆమెన్, ఆమెన్. బిగ్గరగా యా. ఈరోజు ఈ భూమి మీద నీ భక్తిని ఎవరు తీలేరు, అసలు ఎవడు ఇంతవరకు పుట్టలేదు, నీ భక్తిని నువ్వు ఆపుకుంటే తప్ప. ఆమెన్. దేవుడు అటువంటి కృప నీకు ఇచ్చాడు. ఆమెన్. చూడండి, నువ్వు నీ శాసనాన్ని లెక్క చేయను, నేనైతే ప్రార్థన చేస్తా దేవుడికి. ఆమెన్, హల్లెలూయా. నేనైతే ప్రార్థన చేసి తీరతా. దేవుణ్ణి నా భక్తిని నేను దేవుడికి చూపించి చేరతా. నేను దేవుడిని పూజిస్తా, నేను దేవుడిని ఆరాధిస్తా, నేను దేవుడిని స్తుతిస్తా, నేను దేవుడికి ఇస్తాను, దేవుడిని మహిమపరుస్తాను. దీన్ని ఎవడు ఆపడానికి లేదు ఈ భూమి మీద. ఆమెన్. కమ్ ఆన్, రీడ్ దట్ అగైన్. యా, కింద. అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు అనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. రాజు బాగా తప్పలు పడుతున్నాడు, మానా తెప్పలు పడుతున్నాడు రాజు. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఓకే, అంటే రాజుగా చెప్తా, నువ్వు రాసింది నువ్వే కొట్టేబాకా అంటున్నారు. ఇది మాదీయులకును పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. ఓకే. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. యాడేశారంట. ఎవరిని? ఎవరాయన? భక్తిపరుడు. హీఈస్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఒక భక్తిపరుడు ఆయన. 3 రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఊరికే 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, గంటలు ప్రార్థన చేసేవాడు అంట. ముమ్మార్లు యెరూషలేము వైపు తిరిగి. అటువంటి వాడికి ఇంత పెద్ద కష్టం వచ్చింది భక్తిపరుడికి. సో ఈ వ్యక్తిని ఎత్తి ఆడేశారంట, సింహాల గుహలో వేశారంట. ఈరోజు ప్రభు నాకు ఒకటే చెప్పాడు, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. ఆమెన్, ఆమెన్. యువర్ స్పిరిచువాలిటీ విల్ సేవ్ యూ మ్యాన్. ఆ భక్తిలో ప్రార్థన ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆమెన్. సో ఆ భక్తిలో నువ్వు ఏదైనా పెట్టుకో, దేవుడికి సంబంధించింది. ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. ఆమెన్, ఆమెన్. మళ్ళీ చెప్పండి పక్కన, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. మళ్ళీ చెప్పండి, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. మనం అప్పుడు పడుతున్నావు, నువ్వు నీ భక్తి ఆపు అంటాం తెలుసా. నువ్వు నీ ముఖం, నీ భక్తి, నువ్వు నీ ప్రార్థనలు తగలడ్డావు, ప్రార్థనలు ఆపు, నీ ప్రార్థనలు కాదు. వి ఇన్సల్ట్ అదర్స్ స్పిరిచువాలిటీ. మనము పక్కన వాళ్ళ యొక్క ఆత్మీయతను, భక్తిని ఇన్సల్ట్ చేస్తుంటాం. భలే చెప్పుకొచ్చేవాళ్ళే గమ్ముగుండు, భలే ప్రార్థన చేసేవాళ్ళ గమ్ముగుండు అంటాం. నో, నెవర్ ఇన్సల్ట్ ఎనీ స్పిరిచువల్ థింగ్స్. భక్తిని ఎవరు ఇన్సల్ట్ చేయకూడదు, అది దేవుడికి సంబంధించింది. ఆమెన్. సో ఎత్తి ఆయన ఎక్కడ వేశారు? ఏసీ రూమ్లోనా? ఏసీ రూమ్లో వేసారన్నా? సింహాలను గుహలో వేసేసారంట. పనిష్మెంట్ ఇవ్వడానికి కొన్ని స్పెషల్గా పెట్టుంటారు ఆ రోజు. రాజులు చీకటి గుహ ఒకటి, బందీ గృహం ఒకటి, తర్వాత చెరసాల ఒకటి, జైలు ఒకటి, తర్వాత సింహాలు. ఇప్పుడు ఎవరిని సరే తగ్గిపోయినాయి. అందరికి ఒకటేదంటే చెంచలగూడ జైలు, తర్వాత చర్లపల్లి జైలు, రాజమండ్రి సెంటర్ జైలు, తర్వాత అక్కడే వేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి పనిష్మెంట్లు. ఎక్కడ వేసారంట దానియేలుని? సింహాల గుహలో వేశారంట. అబ్బో, 1-2 కదా, 5-6 సింహాలు ఉంటాయి ఇక్కడ రెడీగా తినడానికి. వాటికి రోజు మేత పెట్టరు, వారానికి ఒకసారి పెడతారు. ఆ సింహాలు ఎలా ఉంటాయి? ఆకలి మీద ఉంటాయి, పడిన వెంటనే తినేస్తాయి
కదా, చూద్దాం. యా, పడద్రోయగా ఆ. రాజు నీవు అనుదినము తప్పక సేవించు. హే, లుక్ ఎట్ దట్, అండర్లైన్ దట్. జాగ్రత్తగా గమనించండి. నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. అబ్బా, రాజు కూడా తెలిసిపోయింది దానియేలు యొక్క భక్తి. ఆమెన్. రే 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 సిగరెట్ దాకరా సస్తావు, మందు దాగరా పోతావు అని ఎందుకు చెప్తా ఉంటారు? ఆ భక్తిహీనత వల్ల మనం ఏదో ఒకటి అవుతాం, కానీ మనం చేసే భక్తిని బట్టి మనకి ఏదో ఒకటి అవుతుంది. ఆమెన్. మంచి రాజు అంటున్నాడు, నీవు ముమ్మార్లు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడతాడులే పో అనుకుని రాజుకు కూడా తెలుసంట దానియేలు యొక్క భక్తి. ఆమెన్. నీ భక్తి సకల జనులకు తెలియను గాక, నీ ప్రార్థన జీవితము సకల జనులకు అర్థమవును గాక. ఆమెన్. కమ్ ఆన్, లెట్స్ కమ్ డౌన్. అసలు దానియేలు భక్తి దానియేలుని కాపాడింది లేదు చూద్దాం. యా, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసేశారంట అంతే. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్రను, అదే అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంటే నువ్వు ఎంత భక్తిలో ఉంటే అన్ని కష్టాలు వస్తాయి. ఏమి టెన్షన్ పడకు, ఏమి ఇబ్బంది పడకు, ఏమి కూడా కలవరపడకు. ఆఖరికి రాయి పెడతారు, సీలేస్తారు, ముద్రేస్తారు, ఏదేదో చేస్తారు నువ్వు బయటికి రాకుండా. కానీ నువ్వు భక్తిపరుడు అయితే నువ్వు బయటకు వస్తావు. ఆమెన్. ఆమెన్. సో యు నీడ్ టు నో దట్ వాట్ ఈస్ యువర్ స్పిరిచువాలిటీ. వాట్ ఈస్ యువర్ స్పిరిచువాలిటీ? నీ భక్తి ఏంటి? రోజు నువ్వు ఏ భక్తి మీద ఆధారపడ్డావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడతాడులే పో అని చెప్పిద్దా. రాజు వెళ్ళిపోయాడు లోపలికి. రాయి పెట్టేశారు, ముద్ర వేశారు, సీల్ చేశారు, అసలు రాకుండా భయంకరంగా బంధించేశారు లోపల. ఎస్, యా, కమ్ ఆన్, రీడ్ దట్. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఓ మై గాడ్, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. లుక్ ఎట్ హిస్ స్పిరిచువాలిటీ మ్యాన్. అతని భక్తి, దానియేలు యొక్క భక్తి అంత దూరంలో ఉన్న రాజుకి ఎట్ట తెలిసింది? యువర్ స్పిరిచువాలిటీ గోస్ అండ్ మూవ్స్ లైక్ దట్. నీ ప్రార్థన జీవితము అంత గొప్పగా ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి అన్న కూర్చొని ప్రార్థన చేయి, నీ ప్రార్థన జీవితం అనేకులకి తెలుస్తుంది. ఆమెన్. నువ్వు ఏడ కూర్చొని తప్పులు చేయి, ప్రపంచంలో ఎక్కడో తెలుస్తుంది. ఇది కూడా ఎట్లా? నువ్వు ప్రపంచంలో నువ్వు ఎక్కడ కూర్చొని తప్పులు చేయి, ఎక్కడ దేవుడు ఆ తప్పులు నీ ముందు పెడతాడు అంతే. నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయి, ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. దేవుడు అమెరికాలోనే ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడా, న్యూజిలాండ్లో ఉన్నాడా, ప్రపంచం అంతా ఉన్నాడా? ఆమెన్. హల్లెలూయా. సో నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ టెన్షన్, ఈడు ఇంకా బతుకున్నాడా బతికిలేడా, ఈడు పోయాడా ఉన్నాడా, ఈడు సచ్చాడా బతికాడా అని మళ్ళీ రాజు వచ్చి పక్క రోజు టెస్ట్ చేస్తున్నాడంట. రాత్రి అంతా తినలా బాబు, ఆకలి మీద వచ్చాడు. పొద్దున్నే చీకటితో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరు? రాజు. ఏమన్నాడు చూద్దాం. యా, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. అబ్బా, లుక్ ఎట్ హిస్ టైటిల్. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు భక్తి చూడండి, భక్తి బయటకు వచ్చింది ఇప్పుడు. ఆమెన్. ఆమేన్. ఈ రోజు మన భక్తి పెరగాలి. ఆమెన్. హల్లెలూయా. దానియేలు చేసిన భక్తి రాజు దాకా చేరింది. ఆ రాజే అంటున్నాడు, ఇదిగో జీవము గల దైవజనుడు అయిన సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా. అంటే ఈ దేవుడు కాపాడచ్చు, కాపాడకపోవచ్చు. ఆప్షన్ ఉంది తెలుసా? ఇద్దరు క్రైస్తవులకు క్యాన్సర్ వచ్చింది, ఒకడు ఉన్నాడు ఒకడు పోయాడు, అంత ఇష్టం. ఇద్దరికి రోగం వచ్చింది, ఒకడు ఉన్నాడు ఒకడు పోయాడు. దేవుడు కాపాడచ్చు, వినబడలా. ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. బట్ ఆయన ఇష్టం దేని మీద ఉంది తెలుసా? భక్తి పరుల మీద ఉంది. ఆమెన్.
ఆమేన్. సో జీవము గల దేవుడైన ఆ దేవుణ్ణి సేవిస్తున్నటువంటి సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. ఆ భక్తి బయటకు వచ్చింది చూసారా? అంటే ఈ దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు ఈ ప్రార్థన చేస్తాడు కూర్చొని ముమ్మార్లు అనుకున్నాడు. ఎవరు? రాజు. ఆమేన్. మరి దానియేలు రోజుకి ఎన్నిసార్లు చేస్తాడు ప్రార్థన? చెప్పాలి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి సాయంకాలం, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. ఆమేన్. అయ్యగారిని ఎప్పుడు వేసారు లోపల? రాత్రికి వేసారు, సాయంకాలం వేసారు. మరి సాయంకాలం ప్రేయర్ టైం లేదా? చెప్పాలి. సాయంకాలం ప్రేయర్ టైం ఉందా లేదా దానియేలుది? మరి ఎక్కడికి పోయినా లోపల మళ్ళీ వేసాడు. మళ్ళీ నువ్వు ఏ ఊరికి పోతే మోకాళ్ళొంగురా నాయన, నువ్వు ఏ పెళ్ళికి పోతే మోకాళ్ళొంగు, ఏ సాగుకు పోయినా మోకాళ్ళొంగు. నీకు ఊరితో సంబంధం ఏంటి? ఊరికి వెళ్తే బైబిల్ ఇంట్లో ఉంటుంది, చూసుకోండి. అంతే. నువ్వు ఏదైనా వేరే ఊరికి వెళ్ళావా, నీ పాటల బుక్ వేరే దగ్గర ఉంటుంది, చూసుకో. యు నెవర్ క్యారీ ఎనీ స్పిరిచువల్ ఐటమ్స్ విత్ యు మ్యాన్. యు నెవర్ క్యారీ. దట్స్ అ ప్రైడ్, హై ప్రైడ్. చెప్పండి, హై ప్రైడ్. వినబడలా? హై ప్రైడ్. హై ప్రైడ్ ఏం తెలుసా? నువ్వు ఎక్కడికి పోయినా బైబుల్ మాత్రం ఇంట్లోనే ఉంటుంది. అది ఇంట్లో పడి దాని లోపల పెట్టి నీ భక్తి మొత్తం సెల్ఫ్లో పెడతావు. ఈయనకు ఒకటే ఆరాటం, ఈడు పోతాడని. ఫైనల్లీ ఆ గుహలోకి వచ్చి చెప్తున్నాడు, జీవము గల దేవుడైనటువంటి సేవిస్తున్న దానియేలు, ఉన్నావా పోయావా అని. ఉన్నావా పోయావా అని ఆ గుహకాడికి వచ్చి మాట్లాడుతున్నాడు. చెప్పినా కదా, దానియేలు ఎక్కడుంటేమి, అమెరికాలో ఉంటేమి, ఆ సింహాల గుహలో ఉంటేమి, యెరూషలేం దగ్గర ఉంటేమి, దానియేలు పనేంటి? సాయంకాలం వినవాళ్ళ మన పనేంది? సాయంకాలం అయితే బయటికి పోవాలి, చాయ్ తాగాలి, నిలబడు. మన అలవాట్లు వేరే, ఆయన అలవాట్లు వేరే. మన అలవాట్లు వేరే, ఆయన అలవాట్లు వేరే. ఆయన ఎక్కడుంటే ఏంటమ్మా, నేను చర్చిలోనే ప్రార్థన చేస్తా, ఇంట్లో ప్రార్థన చేయను, నాకు అలవాటు లేదు. నేను ఇంట్లోనే ప్రార్థన చేస్తా, నాకు చర్చిలో అలవాటు లేదు. నీ భక్తి వేరే లెవెల్లో ఉంది. సో అయ్యగారి ప్రతిదినం దినచర్య ఏంటి చెప్పాలి? పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. అబ్బా పోయి ఇతను సాయంకాలం వేశారు. నువ్వు ఎక్కడ నేర్చుకో, నీకు పొద్దున వచ్చినా కష్టం వచ్చినా, మధ్యాహ్నం కష్టం వచ్చినా, రాత్రి కష్టం వచ్చినా, నీ కష్టములో నీ మొదటి మినిట్ ఏమై ఉండాలా? ప్రార్థన అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడుండి తప్పించు అని యేసయ్య మనకు ప్రార్థన నేర్పించాడు. యా. సో పోయి ఇతన్ని సాయంకాలం వేశారు. అయ్యగారు మళ్ళీ లోపలేం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. సో సాయంకాలం మళ్ళీ మోకాళ్ళు అయ్యాడు. మేబీ అవి కూడా మోకాళ్ళు ఉంటాయి. ఈయన కూడా రాయుడు, మాకు ఆహారం కాకుండా వీడు ప్రార్థనలో ఉన్నాడు ఏంటి అని గమ్ము చూస్తున్నాయి. వీడు పైకి లేస్తే వేసేద్దామని బాబు లేట్ల పైకి, బాబు మోకాళ్ళు ఇచ్చి పైకి లేట్లే. ఈ లోపల పొద్దునైంది. ఎలా సింహాల నోళ్ళు మొయ్యబడ్డాయి, ఎలా సింహాలు అగ్రెసివ్గా ఉన్న లయన్స్ ఎలా మౌనం అయిపోయాయి, ఎవరు సింహాల నోటిని మూసేశారు, ఎవరు సింహాల యొక్క మనసును మార్చేశారు. మనకు బేసిక్గా కొన్ని ఓవర్గా ఉంటాయి మైండ్లో థింకింగ్స్. ఇప్పుడు మనకే ఆ పరిస్థితి ఎట్టుంటుంది? సరే, మనలే అగ్నిగుండంలో వేసేస్తే మన పరిస్థితి ఏంది? మనం ఇలాగ ఉంటామా? నేను ఒకటే అనుకున్న, ప్రభు బతికితే దేవునికి స్తోత్రం, బతకపోయినా నీకోసం నేను వెళ్ళిపోతాను. Sometimes we inspired by seeing and listening some things. వచ్చేసాడు రాజు పొద్దున్నే వచ్చేసాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఆయన చదువుమా. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. ఊరికే టెస్ట్ చేశాడు. నెక్స్ట్. అందుకు దానియేలు, వినపడుతుంది ఏంటి? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. రాజు, నా కొరకు నువ్వు రాత్రి ఫాస్టింగ్ ఉన్నావు కాబట్టి నువ్వు చిరకాలం బతకాలి, నువ్వే నెక్స్ట్ సీఎం కూడా నువ్వే అంటున్నాడు. ఆమేన్. నెక్స్ట్ నువ్వే చిరకాలం చిరంజీవి అంటున్నాడు. అంతే. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా ఆమేన్
యా, వాటి నోళ్లు మూయించెను. వాటి నోళ్లు మూయించెను. రాజా, రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. కింద నుంచి పైనుంచి ఊరికే మెసేజ్లు వెళ్తున్నాయి. పైన ఆయన మాట్లాడుతున్నాడు, కింద ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఆ రాజు అక్కడికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? దానియేలు యొక్క భక్తి. ఆమేన్. ఎవరైనా నీ దగ్గరికి వస్తున్నారంటే నీ భక్తిని బట్టి వస్తారు. దేవుడు వాళ్ళ దగ్గర నీ దగ్గరికి పంపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన భక్తిని పెంచుకోవాలా. లెట్ us ఇంక్రీజ్ అవర్ స్పిరిచువాలిటీ. ఆమేన్. దానియేలు సింహాల గుహలో వేసారు. వేరే వాళ్ళు వేసారు కూడా చూద్దాం. కొంచెం కిందకి రండి మా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, వంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి అండర్లైన్ చేసుకోండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడు అయినందున, చెప్పండి, గట్టిగా చెప్పండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడు గనుక అతనికి ఏ హానియు కలగలేదు. ఆమేన్. అందుకే చెప్పింది, నీ భక్తి నిన్ను కాపాడుతుందని. నీ భక్తి, చెప్పండి, నీ భక్తి నిన్ను కాపాడును. నా భక్తి నన్ను కాపాడుతుంది. నా భక్తి నన్ను కాపాడుతుంది. ఆమేన్. ఇదిగో దేవుడు 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 అతన్ని కాపాడాడు. ఎవరిని కాపాడుతాడు దేవుడు? భక్తిహీనుల్ని కాపాడు, భక్తిపరులను కాపాడుతాడు దేవుడు. చదవండి మా మాట మళ్ళీ ఒకసారి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడు అయినందున, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు గనుక అతనికి ఏ హానియు కలగలేదు. అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి, ఇదిగో నీ భక్తిని ఎవరైతే వచ్చి టచ్ చేస్తారో మళ్ళీ వాళ్ళందరూ సింహాల గుహలోకి వెళ్తారు. ఆమేన్. ఎవరు నీ భక్తిని టచ్ చేసేది తెలుసా? భక్తిహీనులే. ఎవరు నిన్ను చెడగొట్టేది? భక్తిహీనులే. ఎవరు నిన్ను పాడు చేసేది? భక్తిహీనులే. ఎవరు నిన్ను మళ్ళీ చీకట్లోకి పిలిచేది? భక్తిహీనులే. ఎవరు నిన్ను మళ్ళీ పాపము చేయడానికి పిలిచేది? భక్తిహీనులే. ఎవరు నిన్ను మళ్ళీ పడేసేది? భక్తిహీనులే. ఎవరు నిన్ను సినిమాకు పిలిచేది? వినబడా? ఎవరు నిన్ను తాగడానికి పిలిచేది? ఎవరు నిన్ను పడేసేది? ఏ మీకు భక్తిహీనులు అంత ఇష్టమా? గట్టిగా చెప్పలేనే? చెప్పండి గట్టిగా. భక్తిహీనులు. భక్తిగా చెప్తారేంటి? నిన్ను సినిమాకు పిలిచేది ఎవరు? నిన్ను తాగడానికి పిలిచేది ఎవరు? నిన్ను పడిపోవడానికి పిలిచేది ఎవరు? నిన్ను కూల్చేయడానికి పిలిచేది ఎవరు? స్పిరిచువల్లెస్ పీపుల్, భక్తిహీనులు వాళ్ళు. ఆ భక్తిహీనులతో జాగ్రత్త. ఆ భక్తిహీనులతో జాగ్రత్త. దేవుడు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆమేన్. నువ్వు భక్తిహీనుడు లాగా ప్రవర్తించకూడదు. నువ్వు భక్తిపరుడివి. లెట్ us ఇంక్రీజ్ అవర్ స్పిరిచువాలిటీ. అదిగో అతను దేవుడి మీద ఉన్న భక్తి అతన్ని కాపాడింది. ఆమేన్. దేవుడు ఒకటే అంటున్నాడు, నా మీద మీరు భక్తి పెంచండి, నిన్ను కాపాడకపోతే అప్పుడు అడగండి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎంతో మంది చావు బతుకుల మీదకి వెళ్ళారు. చనిపోయే పరిస్థితి ఏర్పడింది. చనిపోవాల్సింది యాక్సిడెంట్ రూపంలోనో, రోగాల రూపంలోనో, బలహీనతల రూపంలోనో, ఇబ్బందుల రూపంలోనో, అప్పుల రూపంలోనో, రకరకాలుగా మీరు ఎన్నో రకాలుగా చనిపోవాల్సింది. కానీ ఏదో ఆవగించంత భక్తి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ రోజు యేసు ప్రభు అంటున్నాడు, ఏ హప్పా నిన్ను స్వస్థపరచను బా అన్నాడు. అది నేను చేయను, ఇలాంటి చీప్ నేను చేయను పిల్లలు. నో 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 ప్రభా. బల్ల మీద పడిన కుక్క పిల్లలకి ఇదిగో నువ్వే ఆ కుక్క పిల్లలకి తినచ్చు కదా ప్రభా, ప్లీజ్ ప్రభా నా కూతురుని కొంచెం ముట్టయ్య అన్నాడు. వావ్. ఇజ్రాయేలులో ఎవరిలో నేను ఇటువంటి విశ్వాసం చూడలేదు పో అన్నాడు. అంతే. God honored her, spirituality, faith. Amen. Amen. ఎంతో మంది చేతులు వేసి ముట్టి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ మాత్రం వచ్చి చింగలాగే వచ్చేసింది, ఆ చింగ లాగేసి వెళ్ళిపోయింది. స్వస్థత లాక్కుని వెళ్ళిపోయింది. స్వస్థత లాక్కుని వెళ్ళిపోయింది ఆమె. వెంటనే యేసుప్రభు అన్నాడు, ఏమైంది ఏమైంది, ఏదో ఏదో పోయింది నా లోపల. వెంటనే నన్ను ఇక్కడ ఎవరు ముట్టింది అన్నాడు. అంతే. నన్ను ఇక్కడ ఎవరా ముట్టింది అన్నాడు. వెంటనే అవండి నేనేనయ్యా. ఏమైందయ్యా, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, బట్టలు చినిగిపోయినాయా, లాస్ట్ అంగేమైనా చినిగిందా, క్షమించయ్యా తప్పు అయిపోయిందా, లేదమ్మా ఇట్లా అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అది భక్తి. దేవుని మందిరానికి వస్తే నేను బాగుపడతాను అనేదేంటి?
వినబడలా? నేను ప్రార్థన చేసుకుంటే బాగుపడతాను, ఏంటది? నేను సాక్రిమెంట్ తీసుకుంటే బలపడతాను, ఏంటది? నేను ప్రేయర్ ఆయిల్ తాగితే నేను బాగుపడతాను, ఏంటది? అది భక్తి. ఇట్స్ అ స్పిరిచువాలిటీ. హల్లెలూయా. సో క్రైస్తవుడు ఎక్కడ కూడా భక్తిలో తగ్గకూడదు. భగవాన్ చెప్పండి, భక్తిలో తగ్గకు, భక్తిలో తగ్గకు, భక్తిలో తగ్గకు. ఫర్ us స్పిరిచువాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా భక్తి చాలా ఇంపార్టెంట్. భక్తి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. జీవం గల దేవుడిని సేవిస్తున్నటువంటి ఆ భక్తే ఇతన్ని కాపాడిందన్న. వెంటనే చూద్దాం ఏం జరిగింది అసలు. భక్తిపరుడు సింహాల గుహలోకి వెళ్తే ఏమయ్యాడు, భక్తిహీనుడు సింహాల గుహలోకి వెళ్తే ఏమడు చూద్దాం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. ఎవరిని వేశారంట? భక్తిహీనులు మొత్తం సింహాల గుహలో వేశారంట. నేను నాకు చెప్పాను కదా, నువ్వు ప్రార్థన చేయకపోయినా కష్టాలు వస్తాయి, ప్రార్థన చేసినా, నువ్వు చర్చికి వచ్చినా కష్టాలు వస్తాయి, చర్చికి రాకపోయినా పెద్ద ఏమి మరి ఏంటి తేడా బ్రదర్ అంటే, తేడా వస్తుంది 2 నిమిషాలు ఆగు, 1 వారం ఆగు, తేడా తెలుస్తుంది. ఆమేన్. మనం ఉంటాం, వాళ్ళు పోతారు, మనం ఉంటాం, వాళ్ళు పోతారు పైకి, అంతే. సేమ్ ఫ్రీ టికెట్ అది. చదవమ్మా. వారిని వారి కుమారులను వారి భార్యలను. ఇదేంటిది? భక్తిహీనుడు ఒకడే కనపడింది. రాజుకి కంప్లైంట్ చేసింది ఎవరు? దానియేలు మీద ఒకడే. కానీ భక్తిహీనత ఎంటైర్ ఫ్యామిలీని ఎలా ఎఫెక్ట్ ఇస్తుందో చూద్దాం. వాడినంట, వాడి భార్యనంట, వాళ్ళ పిల్లలనంట మొత్తం ఎత్తి ఏడేశారంట. ఓహో మై గాడ్. ఇప్పుడు భక్తిహీనతలో ఉండడం సేఫా, అన్సేఫా? అసలు భక్తిహీనతలో ఉండడం మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారని అర్థం. ఎక్కడికి? అడవిలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్లో బోర్డు పెడతారు, ఏం తెలుసా? పులులు సింహాలనే జాగ్రత్త అంటారు. అంటే రిటర్న్ రాకపోయినా మాకు సంబంధం లేదని, అంతే. అంటే మన ఇంట్లో ఒక వ్యక్తిలో భక్తిహీనత ఉందంటే ఆ వ్యక్తి వల్ల ఆ ఇల్లు మొత్తం ఎఫెక్ట్ ఇస్తుందంట. అమ్మ బాబోయ్. ఒరే, మన వల్ల మన ఫ్యామిలీలో అందరూ జైలుకి పోతారంటే నీకు ఓకేనా? నీకు అంకే అర్థం కాలే. జైలు ఏసీ రూమ్లు ఉండవు, ఇట్లా కారుతుంది నాన్న. అరే, మన వల్ల మన ఇంట్లో అందరు నరకం పోతారంటే నీకు ఓకేనా? నాట్ ఓకే. ఓకే. అరే నాన్న, మన వల్ల మన ఇంట్లో అందరికీ 2 కాళ్ళు ఇరిచేస్తారంట, ఓకేనా? నాట్ ఓకే. మరి ఏం ఓకే మీకు? మన వల్ల మన కుటుంబం బాగుపడాలి, ఓకేనా? వినబడలా? దానియేలు వల్ల తన కుటుంబం దీవించబడింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దానియేలు మీద లేచిన వాళ్ళు ఏమయ్యారంట? ఒక్కడే. అసలు రాజుని ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసింది ఒక్కడే. వాళ్ళంట, వాళ్ళ పిల్లలంట, మొత్తం ఇంటిలి పాది, భార్య బిడ్డలు అందరూ ఎక్కడేశారంట? సింహాల గుహలో. నేను ఒకటే చెప్తాను, బాధతో చెప్తున్నా, భయంతో చెప్తున్నా, భక్తిహీనత చాలా డేంజర్. నీ ఇంటిని కూల్చేస్తుంది, చాలా డేంజర్. భక్తిహీనుడు భర్త డేంజర్, భక్తిహీనులో ఉన్న భార్య డేంజర్, భక్తిహీనతలో ఉన్న కూతుర్లు డేంజర్, భక్తిహీనతలో ఉన్న కొడుకులు డేంజర్, భక్తిహీనతలో ఉన్న పిల్లలు డేంజర్, భక్తిహీనతలో ఉన్న తల్లిదండ్రులు డేంజర్, భక్తిహీనతలో ఉన్నటువంటి సంఘస్థులు డేంజర్. యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. డేంజర్ జోన్లో ఉండకు ప్లీజ్. నీ భక్తి నిన్ను కాపాడిందిరా అన్నాడు. అవునా? థ్యాంక్స్ అయ్యా అన్నాడు. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ సార్, నా కోసం వచ్చావు, రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ భక్తిని బట్టి దేవుడు ఎంతో మందిని కదిలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ యూ విల్ క్రాస్ యువర్ డెత్. ఆమేన్. నీవు నీ భక్తిని బట్టి నీ మరణాన్ని దాటి వెళ్ళిపోతావు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సో ఎంతమంది భక్తిలో జీవిస్తారు? మన వల్ల మన ఇంట్లో వాళ్ళు తిట్టించుకోవాలా? వినబట్లేదు. నో. మన వల్ల మన ఇంట్లో వాళ్ళు బాధపడాలా? మన వల్ల మన ఇంట్లో వాళ్ళు అందరూ సింహాల గుహలోకి వెళ్ళిపోవాలా? నో. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇంక్రీజ్ యువర్ స్పిరిచువాలిటీ ఫ్రమ్ టుడే. ఆమేన్. నీ భక్తిని పెంచుకో. అది చిన్నపిల్లవైనా, పెద్దవాళ్ళవైనా, యవనస్తుడు అయినా, వృద్ధుడు అయినా, ఎవరైనా సరే నీ భక్తి పెరగాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం యెషయా గ్రంథము. లెట్స్ గో టు ఐజయా.
38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. ఏంటది? మళ్ళా ఇతనికి ఒక హెచ్చరిక, మళ్ళా ఇతనికి ఒక కాషన్. నీవు మరణము కాబోచున్నావు, చనిపోబోతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని. అది నువ్వు రేపు మాపో పోయేటట్టున్నావు నాన్న, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎవరికైనా ఈ ఆఫర్ వచ్చిందా? ఎవరికి రాలేదు ఈ ఆఫర్? అయ్యో వచ్చి నాకు చాలాసార్లు వచ్చింది ఆఫర్. చాలా మంది పోతావు, ఉండవు, ఇంకా చచ్చిపోతావు, వెళ్ళిపో, ఓకే ఫైన్ రైట్, చూద్దాం ఏదో చేద్దాం దాన్ని. అపవాది మన జీవితంలో పొంచి ఉంటుంది అపవాది. మరణం కాబోతున్నావు అన్నాడు. వచ్చి ఒక ప్రవక్త, ఒక సేవకుడు, నువ్వు చనిపోబోతున్నావు అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం? హాస్పిటల్కి పోదామా? మెడిసిన్ తీసుకుందామా? ట్రీట్మెంట్కి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం మనం? చూద్దాం ఇతను ఎక్కడికి వెళ్ళాడు. బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో. దేవుని సన్నిధిలో నడుచుకోవడం కూడా ఒక భక్తి అంట. దేవుని సన్నిధికి రావడం కూడా ఒక భక్తి అనంట. ఎవ్రీ సండే వెన్ యూ కమ్ టు ద చర్చ్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు చర్చ్, ఇట్స్ ఎ స్పిరిచువాలిటీ. ఒక్క రోజు కూడా మానకుండా ప్రతి ఆదివారం దేవుడి కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్నావా? అది నీ భక్తి. ఆమెన్. చెప్పాలి గట్టిగా ఆమెన్. ఈరోజు మీరు మీ భక్తిని కాపాడుకుంటున్నారు, మీలో మీరు భక్తిలో జీవిస్తున్నారు. ఎవ్రీ సండే యు ఆర్ కమింగ్ టు హిస్ ప్రెజెన్స్, దట్స్ యువర్ స్పిరిచువాలిటీ. చదమ్మా. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో, సమస్తము నేను ఎట్లా చేశానో కృపతో జ్ఞాపకము చేసుకో. అన్ని లిస్ట్ మొత్తం చెప్పేశాడు దేవుడికి. దేవా, నేను పలానా రోజు పలానా చేశాను, అన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఏందది? కన్నీళ్లు విడవడం కూడా భక్తి అంట. ఆమేన్. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం కూడా భక్తి అంట. దావీదు కన్నీళ్లతో పాదాలు కడిగాడంట. ఒకప్పుడు దావీదు ఆఫరింగ్లు బాగా వేసాడు. అతను రాజ్యంలో ఉన్నప్పుడు బాగా ఆఫరింగ్లు వేసాడు. ఎప్పుడైతే మామ తరుగుతుంటే రూపాయి లేదు బాబు దగ్గర, అసలు మొత్తం ఖాళీ జోబీలు మొత్తం. అడవిలో చెట్ల కింద కూర్చొని కీర్తన రాసుకున్నాడు, అడవిలో దాంకున్నాడు, మరణ భయం వెంటాడుతుంది. అప్పుడు కన్నీళ్లతో ఆయన పాటలు రాశాడు, కన్నీళ్లతో. అప్పుడు వాక్యం సెలవిస్తుంది, కీర్తన, కన్నీళ్లతో విత్తువాడంట సంతోషం అనే పంట కోసుకుంటాడంట. హల్లెలూయా. కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? అడవిలో కన్నీళ్లు విడుచుచు తన భక్తిని బయటికి చూపిస్తున్నాడు. ఆమేన్. చెప్పండి అందరూ. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం కూడా భక్తే. దేవుని సన్నిధికి రావడము కూడా ఒక భక్తే. దేవుని సన్నిధిలో ఉండడం కూడా ఒక భక్తి. సో when you are coming to church, and I believe that you are having spirituality, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి, నేనేమనుకుంటాను, దైవజనుడు ఏమనుకుంటాడు? నీకు భక్తి ఉందని అనుకుంటాడు దేవుడి మీద. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీ అందరికి ఏముండాలి? దేవుని సన్నిధిలో భక్తి, దేవుడి మీద భక్తి. ఈరోజు మనం అందరం ఎవరి కోసం వస్తున్నాం? దేవుడి కోసం వస్తున్నాం. హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. అయ్యా, నీ యందు నేను ఏ కార్యములు చేసినా ఒక్కసారి చూసుకో అన్నాడు. నీ మందిరంలో నేను చేశాను ప్రభా, నీ మందిరంలో నేను చిమ్మానయ్యా, నీ మందిరంలో నేను తుడిచానయ్యా, నీ మందిరంలో నమ్మకంగా ఉన్నాను ప్రభా, నీ మందిరంలో చైర్లు వేసాను ప్రభా, నీ మందిరంలో ఏం చేయాలో అన్నీ చేశాను ప్రభా, నా భక్తిని ఒక్కసారి కన్సిడర్ చేయి తండ్రి అన్నాడు. అంతే. వెంటనే హిజ్కియాకి ఫోన్ చేశాడు. మళ్ళీ దేవుడు యెషయాకి ఫోన్ చేశాడు. వెళ్ళిపో అన్నాడు. ఏంది ప్రభా అంటే, వాడు కన్నీళ్లు విడుస్తున్నాడు రా, పో నువ్వు బయలు, మళ్ళీ తిరిగి వెళ్ళి అన్నాడు. అంతే. చదువుమా. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్. ఏంటది? ఎవరన్నా 1 సంవత్సరం బతుకుతానంటారు, ఈయనేంది 15 సంవత్సరాలు ఇచ్చాడు గిఫ్ట్గా. నీ భక్తి నీ ఆయుష్ పెంచుతుంది.
ఆమెన్, ఆమెన్. నీ ప్రార్థన అనే భక్తి, నీ కన్నీళ్ళు అనే భక్తి, నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండడం అనే భక్తి నేనేం చేస్తుందంట? నీ ఆయుష్ పెంచుతుందంట. ఇట్ ఇంక్రీజెస్ యువర్ లైఫ్ అండ్ ఇట్స్ కాల్డ్ లాంగ్ లైఫ్. ఆమెన్. డాక్టర్లు అంటారు మ్యాక్సిమం 6 నెలలు, మ్యాక్సిమం సంవత్సరం. మంచిది సార్, బయలుదేరుతాం, ఉంటాం. గుండెపోటు వచ్చింది, ఇక బతకడం కష్టము, ఆ జీవితాంతం ఈ గోళీలు వేసుకోండి. థైరాయిడ్ లైఫ్ లాంగ్ వేసుకోండి. షుగర్, బీపీ లైఫ్ లాంగ్ వేసుకోండి. లైఫ్ లాంగ్ వేసుకోవడానికి ఎందుకు ఇస్తాం నాకు అర్థం కాదు. లైఫ్ లాంగ్. ఈరోజు మనం గమనించాలి, అతను చనిపోబోతున్నాడు, కానీ దేవుడికి అతనికి ఏం చూపించాడంట? భక్తి మళ్ళీ స్టార్ట్ అయింది. ఆమెన్. అంటే ఈ 15 సంవత్సరాల్లో ప్రార్థన చేసి ఉండడా? స్టార్ట్ చేసాడు మళ్ళీ భక్తి. నీ భక్తిని మర్చిపోయేవేమో, ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయి. ఆమెన్. నీ ప్రార్థన మర్చిపోయేవేమో, మళ్ళీ స్టార్ట్ చేయి. నీవు కన్నీళ్లు పడడం మర్చిపోయేవేమో, మళ్ళీ స్టార్ట్ చేయి. నీవు దేవుని సన్నిధికి రావడం మర్చిపోయేవేమో, మళ్ళీ స్టార్ట్ చేయి. ఆమెన్, ఆమెన్. అందుకే యెహోషువ ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను నేనే కాదు, ఇంట్లో ఎవడు దాకపోతే తోలు తీసేస్తాడు. ఫ్యామిలీని మామూలు గిరికిలా. ఎంత పెద్దోడు, లక్షల మందిని ముందుకు నడిపించిన ఒక్క దైవజనుడు తన కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాని వినబడలా. అది అంటే నా ఇంట్లో ఏ భక్తిహీనుడు ఉండడానికి వీలు వినబడలా. ఈరోజు ఆయనే కాదు, మనం కూడా పలకాలి. ఆమేన్. చెప్పండి. నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు. ఇదిగో మీరు ఈ ప్రార్థన చేసి చాలు, సంఘం డెవలప్ అయిపోద్ది. అంతే. నేనేం పెద్దగా ప్రార్థన చేయబడలే ఇంకా. చెప్పండి. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము. అది ఈరోజు ప్రతి స్త్రీలో, ప్రతి పురుషుడిలో ఉజ్జీవం కలుగును గాక. ఆమేన్. సో గో అండ్ చెక్ యువర్ వైఫ్, గో అండ్ చెక్ యువర్ సన్, గో అండ్ చెక్ యువర్ హస్బెండ్, గో అండ్ చెక్ యువర్ డాటర్, whether in the spiritual or not, whether they are praying or not, whether they are coming or not. రోజు ఈ మీ అమ్మాయి ముందు, మీ అబ్బాయి ముందు నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతే. రోజు మీ ఆయన ముందు, రోజు మీ ఆవిడ ముందు నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. ఏంది బుర్ర 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 పాడైపోయిందా ఇంటి ప్రార్థన? ఈ ప్రార్థన తప్ప ఇంకోటి లేదా? లేదు. చెప్పండి. లేదని లేదు. అంతే. నీ ఫ్యామిలీ ఉండాలి. ఆమేన్. వినబట్లే. నీ కుటుంబం ఇక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో. We need to know the importance of the presence of God. దేవుని సన్నిధి అంటే మామూలు విషయం కాదు. ఆమేన్. నువ్వు ఏమీ లేకపోయినా, నీ జీవితం, ఉద్యోగం ఇరిగిపోయినా, నువ్వు పగిలిపోయినా, నీ జీవితంలో అసలు ఏమీ లేకపోయినా ఇక్కడికొచ్చి పనుకో. గమ్ముగా ఇక్కడికొచ్చి పనుకో, ఇక్కడికొచ్చి పనుకో. ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది నీకు. ఇక్కడికొచ్చి పనుకో. ప్రభు సన్నిధిలో దేవా అని చెప్పు నా కుమార్తె అంటాడు. ఆమేన్, ఆమేన్. ఇట్స్ ఎ హోలీ ప్లేస్, ఇట్స్ ఎ హోలీ ప్లేస్. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. దేవుని మందిరం పాస్టర్ గారి మందిరం అంటారు. ఇది మరి పాస్టర్ మందిరం, ఇది అయ్యగారి మందిరం. ఇది ఏం మందిరం? వినబట్లే. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. నాకే హక్కులు లేవు దీని మీద. మీకాడి నుంచి వస్తాయి. నేను కూడా వచ్చి పనుకోవాలంట. ప్రభువా స్తోత్రం, ఉన్నావా? ఆమేన్. ఆయన ఆశ్రయపురము, ఆయన ఆశ్రయం తీసుకోవడానికి రావాలి ఆయన సన్నిధికి. అప్పుడు ఆయన బలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకనే ఏమంటాడు హిజ్కియా? అయ్యా నేను చచ్చిపోబోతున్నాను, మరి నా నీతి క్రియలు ఒక్కసారి మరి అని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. నువ్వు నీ ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తున్నావా? అది నీ భక్తి. ఆమేన్. ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. రోజు ప్రార్థన చేస్తున్న ముమ్మార్లు, అది నీ భక్తి. ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. ఆమేన్. రోజు మందిరానికి వస్తున్నావు, అది నీ భక్తి, అది నిన్ను కాపాడుతుంది. ఆమేన్. వాట్ ఎవర్ యూ ఫర్ గాడ్, దట్స్ యువర్ స్పిరిచువాలిటీ. నువ్వు దేవుని కొరకు ఏం చేసినా అదేంటది? భక్తి. చెప్పండి గట్టిగా. భక్తి పరులు ఎవరు? దేవుని పిల్లలు. భక్తి లేకపోతే ఏముంటుంది తెలుసా? కష్టం. భక్తి లేకపోతే మనల్ని భక్తిహీనులు అంటారు. నువ్వు భక్తిహీనుడు అయ్యి నువ్వు బైబిల్లో నీకు అన్ని పేర్లు పెట్టుకున్నా నేను చూస్తే ఛీ అంటారు. నీ పేరు అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, జోసెఫ్, డానియల్ అన్ని పేరు పెట్టుకున్నావు అనుకో బైబిల్లో. అయినా నువ్వు చర్చికి రావు, ప్రార్థన చేయమనుకో,
అబ్బాయి అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, డేవిడ్, జోసెఫ్ వీడు వేస్ట్ ఫెలో ఉంటున్నాడు. నువ్వు బైబిల్లో ఎంత పెద్ద పేరు పెట్టుకో, నువ్వు ప్రార్థన చేయలేదా, నువ్వు భక్తిపరుడువే, నిన్ను అసలు పట్టించుకోరు. నిన్ను అసలు భక్తిహీనుల పేర్లు ఏమైందంట, అసహ్యత పుట్టిస్తుందంట. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ పర్సన్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ స్పిరిచువాలిటీ, నువ్వు ఎవరి చేత ఎన్నిక చేయబడవు. యుల్ బి రిజెక్టెడ్ మ్యాన్. ఇంక్రీజ్ యువర్ స్పిరిచువాలిటీ టుడే. ఆమెన్. నీ భక్తి పెరగాల. ఆమెన్. చెప్పండి, యేసు నామములో నా భక్తి పెరుగును గాక. యేసు నామములో నా భక్తి పెరుగును గాక. ఇయో స్టార్టింగ్లో చర్చికు 10 గంటలకు వస్తావు నువ్వు, మంచిది. కొన్ని రోజులు పోతే దేవుడు నచ్చేవు 9 గంటలకు రా. కొన్ని రోజులు పోతే దేవుడు నచ్చేవి 8 గంటలకు రా. కొన్ని రోజులు పోతే ఇంకా బాగా ప్రేమిస్తున్నావు దేవుడికి 7 గంటలకు వచ్చాయి. ఇంకా బాగా ప్రేమిస్తున్నావు 6 గంటలకు వచ్చాయి. ఆమెన్. ఇంకా ప్రేమిస్తూ రాత్రి చేయడం ఉండు. ఆమెన్. దట్స్ అ లవ్ టువర్డ్స్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది మన భక్తి మనల్ని కాపాడుతుందని? ఆమెన్. గాట్ ఇట్. ఎంతమందికి అర్థమవుతుంది భక్తి మనల్ని కాపాడుతుంది? కమ్ ఆన్, లాస్ట్ స్క్రిప్చర్, వెల్ క్లోజ్. సామ్ 1:1, కీర్తనలు 1:1 చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అది ఈ 3 చేయకూడదంట. యవనస్తులు గడికి చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున. ఇదే మనతో వచ్చిన ప్రాబ్లం. మనం రోజు ఇది చేస్తున్నాం కంటే అవి పలకలేం. మనము దుర్నీతిని విడిచిపెట్ట, మనం పాపాన్ని విడిచిపెట్ట కష్టం. మనం ఇవన్నీ చీకటి క్రియలు విడిచిపెట్టాలి. ప్రభు స్తోత్రం. కష్టం ప్రభు, మన వల్ల కాదు. కష్టం. మనం మంచిగా ఉండడం కష్టం, అసంభవం. అది మనం నీతిగా బతకడం ఇంపాసిబుల్. మనం పరిశుద్ధంగా బతకడం అస్సలు కష్టం. కానీ ఇవి చాలా ఈజీ అంట. ఆమెన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దీన్ని విసర్జిస్తూ ఈయనకి దగ్గర అవ్వాలంట. ఆమెన్. సండే మొత్తం చర్చిలో ఉండి, మండే మొత్తం బార్లో ఉండి, సండే మొత్తం అసలు చర్చ్ తీగ ముందు ఆడ కూర్చుంటారు. అంత భక్తి ఉంటుంది. అసలు పాస్టర్ గారు ఈరోజు లేపేద్దాం, అంతే. ఏమి లేపేది చర్చినే. అసలు వేరే లెవెల్ ఉంటుంది భక్తి. సండే, మండే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆ భక్తి. ఎస్, మీకు తెలీదు, కొందరు భక్తి రకరకాల వాటి మీద ఉంటుంది. కొందరు భక్తి రకరకాల వాటి మీద ఉంటుంది. దేని మీద భక్తి పెట్టుకోకండి. దేవుడి మీద నీ భక్తి ఉండును గాక. ఆమెన్. దేవుడి మీద నీ భక్తి ఉండాలి. ఆమెన్. దేవుడి మీద నీ భక్తి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆ భక్తి మనలో పెంచును గాక. ఆమెన్. సో ప్రిన్సిపల్స్, హెవెన్లీ ప్రిన్సిపల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మన బిడ్డలు ఆ ప్రిన్సిపల్స్లో ఉన్నారా లేదా, మన భక్తి మనల్ని కాపాడుతుందా లేదా, అసలు మనం భక్తిలో ఉన్నామా లేదా మనం తెలుసుకోవాలి. ఆమెన్. ఇఫ్ నాట్, ఇంక్రీజ్ యువర్ స్పిరిచువాలిటీ. ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. ఆమెన్. కష్టం వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి కన్నీళ్లు కార్చి, అయ్యా ఇదిగో ప్రభా, నేను నీ దగ్గర ఏమేం పనులు చేశానో అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఇచ్చికే కన్నీళ్లు విడుస్తున్నాడంట. మగోళ్ళు కూడా ఏడవచ్చు, ఏం కాదు. ఏడ్చి ప్రార్థన చేయొచ్చు, మగోళ్ళు కూడా ఏం కాదు. స్త్రీలు కూడా కన్నీళ్లు కార్చచ్చు, ఏం కాదు. భక్తి లేకపోతే ఆ భక్తిహీనత నిన్ను చంపేస్తుంది. వై ఆల్వేస్ పీపుల్ స్కోల్డ్ యూ? వై ఆల్వేస్ పీపుల్ పోక్ యూ? ఎందుకు జనాలు నిన్ను తృణీకరిస్తున్నారు? ఎందుకు జనాలు నిన్ను తోసివేస్తున్నారు? ఎందుకు జనాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు జనాలు నిన్ను గాయపరుస్తున్నారు? ఎందుకు జనాలు నిన్ను ఎక్కడో భక్తిహీనత ఉంది చూడు, దాన్ని తీసేయి. చీకట్లోకి వెళ్ళచ్చా? భక్తిహీనతలోకి వెళ్ళచ్చా? నో. భక్తిహీనత చాలా డేంజర్. నేను చంపేస్తుంది. అది నీ ప్రాణాలు తీస్తుంది భక్తిహీనత. అదే భక్తి నేనేం చేస్తుందంట, నీ జీవితానికి నీకే, ప్రభా నీ కొరకు ఈరోజు సేవ చేశానయ్యా, నీ కాడి మోసాను ప్రభా, ఐఆమ్ వెరీ హ్యాపీ టుడే. ఆమెన్. హ్యాపీగా అనుకుంటావు. భక్తిహీనత నీకే వెక్కసం పడుతుందంట. డోంట్ లీవ్ ద స్పిరిచువాలిటీ. నీ భక్తిని విడవకు. పక్కన చెప్పండి, నీ భక్తిని విడవకు. ఏదో ఒక రోజు నిన్ను కాపాడుతుంది. నీ భక్తి విడవకు. ఆమెన్. ఈరోజు మనమందరి జీవితంలో భక్తిని దేవుడు పెంచబోతున్నాడు. ఆమెన్. ఇంక్రీజ్ యువర్ స్పిరిచువాలిటీ అండ్ దట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సింహాల గుహలోకి ఎప్పుడైనా పోయామా?
అటువంటి సమస్యనే ప్రభు జయింపు చేశాడు దానియేలుకి. ఈరోజు నీ నా మనందరి సమస్యలు నిమిషం మాత్రంలో పోతాయి. ఆమేన్. హల్లెలూయా. సమస్య వచ్చిందా మోకాళ్ళొంగు, సమస్య వచ్చిందా మోకాళ్ళొంగు, సమస్య వచ్చిందా మోకాళ్ళొంగు. ఈరోజు ప్రభుని ఆశీర్వదించి నిన్ను బలపరచును గాక. ఆమేన్.